శేషి గారు దత్తాత్రేయ గారు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులు మన స్టూడియో నుంచి. నమస్తే దత్తాత్రేయ గారు. ఎస్, ఈరోజు జరిగిన దాడికి సంబంధించి అంటే రాజకీయ విమర్శలు చేయడం తప్పు కాదు, కానీ ఒక కేంద్ర మంత్రి మీద ఆధారం లేకుండా ఆరోపణలు చేయడం, అది తంబాకు డ్రగ్స్ ఇలాంటి వ్యాఖ్యలు చాలా అసభ్యంగా మాట్లాడారు కాబట్టి ఇలా రెస్పాండ్ అవ్వాల్సింది బీజేపీ నాయకులు చెప్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్రైమ్ 9 ప్రేక్షకులకు యాజమాన్యానికి అలాగే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు సీనియర్ అనలిస్ట్ శేషు గారికి అట్లాగే బీజేపీ నాయకులు నమస్తే. చెప్పండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులు తెలంగాణని ఒక వెస్ట్ బెంగాల్ ఒక బీహార్ తరహా రాజకీయాలు తెలంగాణలో చేయాలని చూస్తే తెలంగాణ సమాజం ఊరుకోదండి. ఇవాళ మాటకు మాట వరకే చాలా అత్యంత ఎక్కువైనటువంటి చర్య. నువ్వు దాడులకు దిగితే ప్రతి దాడుల్లో చేయడానికి బీఆర్ఎస్ క్యాడర్ కూడా సిద్ధంగానే ఉంటుంది. వాళ్ళేం చేతులు ముడుచుకొని కూర్చోరు. బట్ మేము అలాంటి నైజం చేసేవాళ్ళం కాదు. తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా 14 సంవత్సరాల మా సుదీర్ఘ పోరాటంలో మేము ఎక్కడ కూడా హింసాత్మకమైన సంఘటనలకు పాల్పడలేదు. గాంధేయ మార్గంలో కేసీఆర్ లాంటి నాయకులు ఇచ్చినటువంటి దిశానిర్దేశం ప్రకారం మేము ఒక సకల జనుల సమ్మె, సాగరహారం, మిలియన్ మార్చ్ లాంటివి సెల్ఫ్ సాక్రిఫైస్ సొంతంగా కాల్చుకొని చనిపోయారు తప్ప ఎవరి మీద దాడులు చేసినటువంటి సంఘటన కల్పించలేదు. కానీ ఇవాళ బీజేపీ అధికారంలోకి రావాలంటే ప్రతిపక్ష పార్టీలపైన కానీ లేకపోతే అధికార పార్టీ నాయకుల మీద దాడులు చేస్తేనే అధికారంలోకి వస్తామనేటువంటి ఒక చిల్లర కల్చర్ ఉన్నటువంటి పార్టీగా నేను చెప్తా ఉన్నాను. దాడులను నమ్ముకొని అధికారంలోకి రావాలి. ఇది ఒక మొదటి దాడి కాదండి. ఇది కామారెడ్డిలో మా నాయకుల కారు పైన దాడి చేసి కారుని ఉల్టా పల్టీలు కొట్టించిన సంఘటన. నువ్వు ఒక తెలంగాణ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికి హోం మంత్రివి, సహాయ మంత్రివి, హోంశాఖకు సహాయ మంత్రివి, నువ్వు ఎంత హోందాగా ఉండాల్సిన అవసరం ఉంది. నువ్వు ప్రతిపక్ష నాయకులము మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం. రైతు సమస్యలపైన మేము ఒక రైతు సంగ్రామ సదస్సు పెట్టుకున్నాం. ఆ సదస్సులో రైతులకు సంబంధించిన అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని చెప్పేసి నిలదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నీకు ఇవాళ మా పైన మాకు వ్యక్తిగతంగా మేము ప్రశ్నిస్తాం. నీ సొంత జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక జ్యువెలరీ షాపులో అత్యంత పట్టపగలు దొంగలు వచ్చి దాడి చేసి దోచుకొని పోతే ఇప్పటి వరకు ఒక్కరిని కూడా పట్టుకున్నది లేదు. నువ్వు ఈ కేంద్ర హోం సహాయ మంత్రివా లేకపోతే ఇంకేమన్నా అని చెప్పేసి ప్రశ్నించడానికి మాకు ఆ రైట్ లేదా? ఇవాళ నీ సొంత ఇలాకాలో జరిగింది కదా, కరీంనగర్ టౌన్లో జరిగింది కదా. ఇట్లాంటి అంశాలను మేము ప్రస్తావిస్తే సమాధానం చెప్పడానికి నీ దగ్గర జవాబు లేక ఒక సంఘటన అండి. ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక సంఘటనలు, ఒకటి కాదు రెండు కాదు. ఇవాళ అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మీరు రాజకీయ విమర్శలు చేయడం తప్పు కాదు, అక్కడ ఏదైనా సమస్య ఉంటే సమస్య ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు, కేంద్ర మంత్రి స్థానాల్లో ఉండి అడగడం తప్పు కాదు. కానీ ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, ఆధారలేని ఆరోపణలు చేయటం, ఒక కేంద్ర మంత్రిపై డ్రగ్స్ అని ఇలాంటి వ్యాఖ్యలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం అంటే దాడులు కుసుగొలుపుతున్నారా? మేము దాడులో కుసుగొల్పడమో లేకపోతే దాడులను పెంచి పోషించడమో కల్చర్ ఉన్న పార్టీ కాదండి మాది. బీఆర్ఎస్ పార్టీ చాలా క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, ఒక నీతి నిబద్ధత కలిగినటువంటి పార్టీ, ఈ సమాజం పైన గౌరవ మర్యాదలు ఉన్నటువంటి పార్టీ, బాధ్యత ఉన్నటువంటి పార్టీ. మేము ఎంతో బాధ్యతాయుతంగా ఈ సమాజంలో ఉన్న ప్రతి సమస్య పైన ఒక కంకణం కట్టుకొని పోరాటం చేస్తూ ఉన్నాం. ఇవాళ బీజేపీ నాయకులు కానీ ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు అటు బండి సంజయ్ కానీ ఇటు కిషన్ రెడ్డి కానీ ఏ రోజైనా ఈ తెలంగాణ రాష్ట్ర సమస్యలపైన మాట్లాడారు? ఇప్పటి వరకు జరిగిన చందానగర్లో ఖజానా జ్యువెలరీలో దాడి జరిగితే ఇప్పటి వరకు మీ రెస్పాన్స్ లేదు, పట్టుకుంది లేదు. అట్లాగే జగద్గిరి గుట్టలో నడి రోడ్డు పైన హత్య జరిగితే ఇప్పటి వరకు మీ సంఘటనలు పట్టించుకోలేదు. మలక్పేటలో గన్తో కాల్పులు జరిపి హత్య చేస్తే పట్టుకున్నది లేదు. యూసుఫ్ గూడలో కన్సల్టెన్సీ యజమాని హత్య జరిగితే పట్టుకున్నది లేదు. జవహర్ నగర్లో రియాల్టర్ హత్య జరిగితే పట్టుకున్నది లేదు. సికింద్రాబాద్లో తల్లి ముందే యువతిని దారుణంగా హత్య చేస్తే పట్టుకున్నది లేదు. ఇవాళ వీటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత బండి సంజయ్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా వాళ్ళని మేము ప్రశ్నిస్తూ ఉంటే నీకెందుకయ్యా నాకు అర్థం కాదు. నువ్వు ఆడలేక మధ్యలో అన్నట్టుగా నువ్వు మధ్యలోకి వచ్చేసి నీ పైకి వేసుకొని మా కేటీఆర్ లాంటి నాయకుడిని అనేటువంటి సామర్థ్యం ఉందా నీకు? ఏ విషయంలో ఉంది మిస్టర్ బండి సంజయ్ గారు? ఈవెన్ దో యు ఆర్ ఏ సెంట్రల్ మినిస్టర్ అయినప్పటికీ మీకు ఒక విషయం పైన నీకు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఏం తేడా లేదు. ఆయనకు ఏ అంశం మీద అవగాహన ఉండదు, నీకు ఏ అంశం మీద అవగాహన ఉండదు. ఏదైనా విషయం మాట్లాడితే దానికి లోతైన అధ్యయనం చేసి జవాబు చెప్పాల్సింది పోయి ఈ దాడులు ఏంటంటే నాకు అర్థం కాదు. నువ్వు ఇవాళ మీ ఊరు లేకపోతే మా పార్టీ ఆఫీస్ మీకు ఎంత దూరమో మీ పార్టీ ఆఫీస్ మాకు అంతే దూరం. అంటే దాడులకి ప్రతి దాడులే సమాధానమా? కాదు, అది కాదు అంటా ఉన్నాము. అలా కదంటే నాకు ఇక్కడ చిన్న క్లారిటీ ఇవ్వండి. చెప్పండి. కమలాకర్ గారి ఆఫీస్ మీద వాళ్ళు దాడి చేశారు కాబట్టి మీరు కూడా బండి సంజయ్ గారి కారు మీద దాడి చేయటం కాదండి. అక్కడ ఉన్నటువంటి ఇద్దరు నాయకులు కూడా బలమైన నాయకులు. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గారికి ఇప్పుడిప్పుడే కొంతమంది లోకల్గా కానీ మొన్న రీసెంట్గా మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో కానీ జరుగుతున్నటువంటి రాజకీయ పోరాటంలో భాగంగా బండి సంజయ్ గారు, గంగుల కమలాకర్ గారికి మీకు రాజకీయపరమైనటువంటి పోరాటాలు ఉన్నాయి, మీకు వ్యక్తిగతంగా ఎలాంటి లేవు అనేటువంటిది నేను భావిస్తా ఉన్నా. మీరు రాజకీయంగా ఒక అంశం పరమైన మాట్లాడదాం. కరీంనగర్ జిల్లా డెవలప్మెంట్ విషయంలో మాట్లాడతావా, లేకపోతే మీరు బీజేపీ నాయకులుగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన
విభజన హామీల మీద మాట్లాడతావా, లేకపోతే తెలంగాణ సమాజంలో మీరు చేయాల్సినటువంటి మిగతా మా ప్రాజెక్టులకు జాతీయ హోదా కానీ, లేకపోతే మాకు ఇష్టమైనటువంటి రైల్వే జోన్స్ కానీ వీటి మీద మాట్లాడతావా? వీటి మీద మాట్లాడడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది, మేము ప్రశ్నిస్తాం. ఇవి పక్కన పెట్టేసిరుగా వ్యక్తిగత విమర్శలు. కేటీఆర్ నువ్వు డ్రగ్ తీసుకున్నావు, డ్రగ్ టెస్ట్కు రా, నువ్వు చూసినావా బండి సంజయ్? నాకు అర్థం కాదు. ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళు కేటీఆర్ గారిని అంటుంటే మీరు బండి సంజయ్ గారిని వెళ్తాం కాదండి. బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి నిజంగా చెప్తా ఉన్నాను, నేను ఒకటి మాట్లాడుతూ ఉన్నానండి. మనం ఒకసారి విమర్శ చేసే ముందు మన వెనకాల మన నీడని మనం ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి, కేటీఆర్ లాంటి వ్యక్తి పైన నువ్వు విమర్శలు చేసే ముందు నువ్వు సచీలుడు అయితే, నువ్వు నిజాయితీపరుడు అయితే, నీ ప్రవర్తన బాగుంటే, నువ్వు నీ అలవాట్లు బాగుంటే, నువ్వు ప్రజల ముందరనే మరి అది తంబాకా లేకపోతే లవంగమా విలాచిన ఏదో కాదు కానీ ప్రజల ముందు తీసుకొని చాటుకెళ్ళి తీసుకొని తింటా ఉన్నావు. ప్రజలందరూ వీడియోలలో ఎన్నో వీడియోలలో చూసినాం. ఆ విషయాన్ని ప్రస్తావించాల్సిన అవసరం వచ్చింది. నువ్వు డ్రగ్స్ తీసుకున్నావు అనేటువంటి విషయం కేటీఆర్ పైన ప్రస్తావిస్తే, నువ్వు తాంబాకు తీసుకున్నావు, తంబాకులో కూడా డ్రగ్స్ కలుపుకొని వాడుకున్నావు అనేటువంటి విషయాన్ని కౌశిక్ గారు మాట్లాడినరు. కౌశిక్ గారి నువ్వు మాటపరంగా తట్టుకునేటువంటి విషయంలో మాటపరంగా మాటకు మాట ఇచ్చే సమాధానం చెప్పాలి కానీ వేగంగా వెళ్ళి మా పార్టీ ఆఫీసు మొత్తాన్ని విధ్వంసం చేసి, పార్టీ ఆఫీస్ కార్యాలయంలో ఉన్నటువంటి ప్రతి ఫర్నిచర్ని ధ్వంసం చేసి, కిటికీలు పగలగొట్టి, ఆయన వ్యక్తిగతమైనటువంటి కార్ని మొత్తం చూర్ణం చేసి ఈ దాడులు చేయడం వల్ల ఏం సంకేతం ఇస్తా ఉన్నాడు? ఇప్పుడు కాదండి, సాధారణమైనటువంటి వ్యక్తులు ఈ దాడులు చేయించిండ్రు అంటే అది డిఫరెంట్ ఇష్యూ. బీయింగ్ నువ్వు ఒక రెస్పాన్సిబుల్ బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నావు బండి సంజయ్ గారు, ఇది నీకు సఖ్యత అనిపిస్తుందా? సమ్మతం అనిపిస్తా ఉందా? ఇది న్యాయం అనిపిస్తా ఉందా? దీన్ని సభ్య సమాజం నిన్ను ఏమనుకుంటుందో ఒకసారి ఆలోచించు. నువ్వు దాడులు చేయించినావు, దాడులు చేయిస్తే హీరోవు కాదు. నువ్వు ఒకసారి కారు పగలు కొట్టినంత మాత్రాన, పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినంత మాత్రాన బండి సంజయ్ హీరో అవుతాడు. అది బీజేపీ నైజం. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా దాడులు చేసి ఏ సమాధానం ఇస్తారు? వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు.